నేను 2006 ఆగస్టు 2న సర్పంచిగా ఎన్నికయ్యాను దోమలపల్లి గ్రామానికి. ఎంతో చేయాలనే ఆశతో నేను పదవిలోకి వచ్చాను. కానీ నిధులు లేక కొన్ని పనులు చేయలేక నా పదవీ కాలం 23 తారీఖుతో ముగిస్తుంది. ఇప్పటి వరకు కొంత ఊర్లో వీధులలో సీసీ రోడ్లు వేసాము, సైడ్ డ్రైన్స్ కట్టాము, వీధి దీపాలు, మంచినీటి సౌకర్యం. వీధులలో సీసీ రోడ్స్ లేక సైడ్ డ్రైన్స్ లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. చేయలేకపోయాననే నా ఆవేదన నాలో చాలా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా నిధులు మీరు ఆశించారా? ఏమీ మేము అంతగా ఏం ఆశించలేదండి. వచ్చిన నిధులతోనే సరిపెట్టుకున్నాము. కేంద్ర గ్రాంట్ DFID నిధులు ఏం రాలేదు? ఏం లేదండి అలాంటివి. జిల్లా స్థాయిలో ఎంపీ గానీ ఎమ్మెల్యే మా మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, వాళ్ళు సీసీ రోడ్స్ ఇట్లా కావాలి సార్ అంటే వాళ్ళు పెట్టారు, చేశాము, ట్యాంకులు కట్టించినాము. అవన్నీ ఎమ్మెల్యే గారే పెట్టారండి మాకు. పాఠశాల విద్య విధంగా ఉంటుంది ఇక్కడ మీ ఊర్లో? మంచిగా ఉంటుందండి ఇక్కడ. స్కూల్లో పెద్ద స్కూల్ మాది. మా స్కూల్కి తోట ఉన్నది. చాలా పెద్ద స్కూల్. మంచిగానే ఉంది సార్. టీచర్స్ అందరూ మంచిగానే ఉంటారు. మంచి స్కూల్ విద్యా విషయంలో మంచిగానే ఉన్నది. ఇక్కడ ప్రస్తుతానికైతే ఒక రూమ్ కిరాయికి తీసుకొని పెట్టారు, చూస్తున్నారు, బాగానే ఉన్నది. ఒక సిస్టర్ వస్తుంది, ANM కూడా ఉన్నారు. పశువులకు సంబంధించి హాస్పిటల్ కట్టించారు, కాకపోతే అక్కడ డాక్టర్ లేరండి. వ్యవసాయం మంచిగానే ఉంటదండి. ఇక్కడ పత్తి, వరి వేస్తారు, మంచిగానే ఉన్నది. ఈ సంవత్సరం వర్షాలు లేవు కాబట్టి ఇప్పటి వరకు అయితే ఇబ్బందిగానే ఉన్నది. ఉపాధి హామీలో చేస్తున్నారండి. చెట్లు తీయడము, కట్టెలు పోయడము అలాంటివి చేస్తున్నారు. గృహిణి నుండి సర్పంచ్ పదవికి వచ్చి బయట తిరిగి ఇంత చూసి నేర్చుకున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఎంతో చేయాలని ఉన్నది, కాకపోతే నిధులు లేక కొంచెం అసంతృప్తిగా ఉంది. ప్రభుత్వం ఉపాధి హామీ పని పెట్టడం వలన వచ్చే నిధులు సగానికి సగం అక్కడికే వెళ్తున్నాయి కాబట్టి ఇక ఎక్కడైనా అట్లే ఉంది, మా ఒక దగ్గరే కాదు. ఇప్పుడు ఇక్కడ మీ గ్రామంలో ఏదైనా చిన్నపిల్లలకి ఏదైనా మీ మధ్యాహ్న భోజన పథకం ఏదైనా అమలు అవుతుందా? మధ్యాహ్నం భోజనం ఉన్నది కదా, ఉన్నది స్కూల్లో. మంచిగానే వస్తుందండి, ఎందుకంటే మాకు నల్గొండ జిల్లా దగ్గర ఉంది కాబట్టి ప్రతి అధికారులు వచ్చి చూస్తుంటారు, చేస్తుంటారు కాబట్టి మంచిగానే ఉన్నది. అలాంటి ప్రాబ్లం ఏం లేదు స్కూల్ విషయం.